ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం బంగారం అదే విధంగా వెండి ఈ రెండు రోజు పరుగులు తీస్తూ ఉన్నాయి. మరి ఇంత రేట్లు పెరగడానికి గల కారణం ఏంటి? అసలు మార్కెట్లో ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి, ఎందుకు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా చూద్దాం. సో కంప్లీట్గా ఇది మనకైతే యుఎస్ మీదనే ఆధారపడి ఉంటుంది. యుఎస్లో ఎలా అయితే అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, ఇక్కడ మార్కెట్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అదే విధంగా ఉంటాయి. ఇక మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ఇలాంటి వాటిలలో కంప్లీట్గా అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా వద్దా? ఇది ఒక పెద్ద క్వశ్చన్గా మారింది. సి ఎక్స్పర్ట్స్ చెప్పడమా, లేకపోతే మీ అంతటా మీరు సెల్ఫ్ రియలైజేషనా అనేది కొద్దిసేపు మనం పక్కకు పెడితే, ఒక్కసారి ఓ 10 సంవత్సరాల కిందట తీసుకుందాం. అప్రాక్సిమేట్లీ ఓ 10,000, 18,000 అలా ఉండింది. అలాంటి సిల్వర్, అదేవిధంగా గోల్డ్ ఒక్కసారిగా ఆకాశం అంతా ఎత్తెదిగింది. 4 లక్షలు, 1,50,000, 1,70,000, ఇంకా కొంచెం 15,000, 20,000 అటు ఇటు 2 లక్షలు బంగారం. ఎందుకు ఇట్లా? అసలు ఏమైంది? మరి ఇవాళ సడన్గా ఇంతగానో ఎందుకు పడిపోయింది? గత వారంతో ఇప్పుడు పోల్చుకొని చూస్తే అప్రాక్సిమేట్లీ 40,000కు పైగా బంగారం పడింది అనేది వార్త. అంటే మొన్నటి వరకు 1,82,000 ఉన్న బంగారం ప్రజెంట్ 1,42,000, 47,000కు వచ్చింది. మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎస్. ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మాట్లాడుకుందాం. ఎవరికైతే ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయో వాళ్ళకి ఇది శుభవార్తనే. ఎందుకంటే లాస్ట్ ఒక వీక్ కంటే కూడా కొంచెం బెటర్ అమౌంట్లో మనకు వస్తుంది. మరి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూసుకుంటే కొనుక్కోవచ్చు, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు ఇన్ కేస్. ఎందుకంటే ఇప్పుడు బంగారం ఎప్పుడైనా కూడా అదొక స్లాంటింగ్ మోషన్లోనే వెళ్తుంది. అలా అని చెప్పి ఒక్కసారిగా చాలా అంటే చాలా దారుణంగా పడిపోయిన దాఖలాలు లేవు. బంగారం అయినా సిల్వర్ అయినా కూడా అప్రాక్సిమేట్లీ ఒక హైట్ రీచ్ అయిన తర్వాత డ్రాస్టిక్గా ఫాల్ అయిన దాఖలాలు సిల్వర్కు ఉన్నాయేమో కానీ గోల్డ్కి అయితే లేవు. ఇప్పుడు కూడా 16 to 18%, 20% అంతే తగ్గింది. దానికే ఇలా ఉంది మార్కెట్. ఇప్పటికే గోల్డ్ షాప్ల దగ్గర క్యూలు కట్టేశారు. అసలు ఈ సిల్వర్, గోల్డ్ ఎందులో యూజ్ చేస్తారు? ఎందుకు ఇంతగానం అంటే ప్రీషియస్ మెటల్ లాగా ఎందుకు మారింది? గోల్డ్ అనేటివి మనకి ఆర్నమెంట్స్ అవన్నిట్లో యూజ్ చేస్తారు. ఇక సిల్వర్ వచ్చేసి మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఏఐ టెక్నాలజీకి సంబంధించి వాడే చిప్స్ అండ్ సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ పవర్స్, ఇలా మ్యాక్స్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ వస్తువులలో సిల్వర్ అండ్ కాపర్ ఏదో ఒక ప్లేస్లో వాడుతూ ఉంటారు. అందువల్ల సిల్వర్ రేట్ అనేది డే బై డే పెరుగుతూ వస్తుంది. కానీ అదేవిధంగా ఇటు గోల్డ్ రేట్ కొనేవాళ్ళు ఎక్కువ. బంగారం ఒక సర్వే ప్రకారంగా చూసుకుంటే వరల్డ్ మొత్తంలో ఉన్న బంగారం కంటే కూడా ఒక 10 ఎక్కువ చేస్తే ఇండియన్స్ దగ్గర ఉంది. అంటే మనం గోల్డ్కి ఎంత ప్రాధాన్యం ఇస్తామనేది ఇక్కడే అర్థమైపోతుంది. మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కొనాలి, మార్కెట్ని ఎలా అంచనా వేయాలి? సో ఎప్పుడైనా కూడా కంప్లీట్గా ఒక 20-30 తగ్గినప్పుడు చాలామంది కొనేస్తుంటారు. దట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. నేను చాలామంది గోల్డ్కి సంబంధించిన బిజినెస్ మ్యాన్స్తోని, అనలిస్ట్తోని ఇంటర్వ్యూస్ చేయడం మీరు చూశారు. సో అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒక విషయం అర్థమైంది. ఎప్పుడైనా కూడా మార్కెట్ కొంచెం డౌన్ అవుతుంది, ఒక 20% అలా డౌన్ అయింది అన్నప్పుడు ఆ గ్రాబ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అది దానికంటే మించి ఇంకా తగ్గుతుంది తగ్గుతుంది అని అత్యాశకు పోతే ఇంకెచ్చుకు పెరుగుతుంది. సో అలా పెరిగినప్పుడు కాకుండా ఇంకొంచెం తగ్గుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవడం ఇస్ ఎ గుడ్ ఆప్షన్. మరి సిల్వర్ రేపటి రోజు ఆప్షన్గా తీసుకోవచ్చా? ఎస్. ఇన్ని రోజుల పాటు గోల్డ్కే కాకుండా ఇప్పుడు ఏప్రిల్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి సిల్వర్ పైన కూడా ఏదైతే మన లోన్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఇప్పటికే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో సిల్వర్ పైన కూడా లోన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇదొక మంచి ఇనిషియేటివ్ అనే చెప్పాలి. చాలామంది దగ్గర గోల్డ్ కంటే కూడా సిల్వర్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది సిల్వర్ తాకట్టు పెట్టుకోవాలంటే ఎలా, ఏంటి అని అంటున్నారు. సిల్వర్‌కి సంబంధించి సిల్వర్ మీరు తీసుకువెళ్ళినప్పుడు 92.5 సిల్వర్, అదేవిధంగా ప్యూర్ సిల్వర్ ఇంకోటి ఉంది. 2 రకాలుంటాయి. సో ఈ రెండిట్లలో ఆ ప్యూర్ సిల్వర్ ఏదైతే ఉంటుందో 92.5 సిల్వర్ ఈ రెండిటికి సంబంధించి దానికి ఆ రోజున్న రేట్‌కి సంబంధించి తీసుకుంటారు. కానీ మీకు వచ్చిన ఎంతైతే ఉందో అంత రాదు. అందులో కొంచెం డిడక్షన్ అవుతుంది. మెయిన్‌లీ మీ దగ్గర సిల్వర్ బార్స్ ఉంటే డిడక్షన్ తక్కువవుతుంది. లేదు మీరు ఏదన్నా పంచపాల కానివ్వండి, లేకపోతే ప్లేట్స్ చేయించుకున్నా, లేకపోతే ఏదైనా ఒక వస్తువులాగా చేయించుకున్న కార్వింగ్ ఉన్నవి అవిటికి తక్కువ కాస్ట్ రావచ్చు. అదేవిధంగా నగలు, ఎలాంటి నగలను తీసుకోవాలి సిల్వర్తోని, కానీ దానికి సంబంధించి సిల్వర్ కోటింగ్ లోపలుండి బయట ఏది పనికిరాదు. సో మీరు రేపటి రోజు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా, లేకపోతే పిల్లలకి సంబంధించి తులం బంగారం పెట్టాలి అనుకున్నా
ఇది ఆబ్వియస్లీ కరెక్ట్ టైమే అని చెప్పొచ్చు. లేదు మేము ఇంకా ఆగుతాము అంటే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి అది తగ్గకపోవచ్చు కూడా. మరి మార్కెట్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. కొనాలనుకున్న వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని కొనొచ్చు. ఒక్కసారిగా ఎక్కువ అమౌంట్ కొనకుండా దశల వారీగా బిట్స్ అండ్ పీసెస్‌గా కొన్ని అలా కొనుక్కుంటూ ఉంటే ఖచ్చితంగా రేపటి రోజు అది ఇంక్రీజ్ అయినప్పుడు అది మనకు రిటర్న్స్ ఇస్తుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అటు మనం నార్మల్‌గా డిజిటల్ గోల్డ్ పైన కూడా చేయొచ్చు. డిజిటల్ సిల్వర్ పైన కూడా చేయొచ్చు. సో అలా కూడా తీసుకోవచ్చు. సో మీ ఇష్టం. ఏదైనా తీసుకోండి. కానీ ప్రెజెంట్ గోల్డ్ రేట్స్ అప్ అండ్ డౌన్ అయితున్న క్రమంలో ఈరోజు కూడా అప్రాక్సిమేట్‌లీ 1,52,00,000 1,47,00,000 అలా నడుస్తూ ఉంది. మరి మీ ఇష్టం. కొనాలి అనుకున్నవారు, ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది వాటి వీడియో. స్టే ట్యూన్డ్ టు మనం టీవీ.